అనగనగా ఒక ఎలుక ఉండేది. అది తన కలుగులో హాయిగా ఉండేది. ఓ రోజు అది కలుగులో నుండి బయటకు వచ్చి తిరుగుతూ ఉండగా ఓ పిల్లి కంట పడుతుంది. పిల్లి ఎలుకను చంపడానికి ప్రయత్నించగా ఎలాగో తప్పించుకొని పారిపోయి అడవిలోకి వస్తుంది. అక్కడ దానికి ఒక ముని కనబడతాడు. స్వామి, నేను ఎలుకను అవ్వడం వల్ల పిల్లికి భయపడి బ్రతకాల్సి వస్తుంది. నన్నే పిల్లిగా మార్చారంటే నేను ఎవ్వరికీ భయపడాల్సిన పని ఉండదు. దయచేసి నన్ను పిల్లిగా మార్చండి స్వామి అని మొరపెట్టుకుంటుంది. ఎలుక బాధను చూసి ముని అలాగే అని ఎలుకను పిల్లిగా మార్చేస్తాడు. అప్పుడు పిల్లి ధైర్యంగా ఊళ్ళోకి వస్తుంది. అక్కడ దాన్నొక కుక్క తరుముతుంది. అప్పుడు పిల్లి మళ్ళీ ముని వద్దకు వచ్చి, పిల్లినైతే భయపడాల్సిన పని లేదు అనుకున్నాను స్వామి, కానీ కుక్కకు భయపడాల్సి వస్తుంది. నన్ను కుక్కగా మార్చండి అని ఏడుస్తుంది. అప్పుడు ముని పిల్లిని కుక్కగా మార్చేస్తాడు. ఇప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనుకుంటూ కుక్క ఊళ్ళోకి వెళ్ళడానికి బయలుదేరుతుంది. అడవిలో కొంత దూరం వెళ్ళగానే దానికి ఒక పులి కనిపిస్తుంది. పులిని చూసి భయపడి పారిపోయి మళ్ళీ ముని ఆశ్రమానికి వస్తుంది. స్వామి, నన్ను ఎలాగైనా పులిగా మార్చండి అని వేడుకుంటుంది. పోనీలెమ్మని ముని పులిగా మార్చేస్తాడు. ఇంక నేను ఎవ్వరికీ భయపడకుండా దర్జాగా బ్రతకొచ్చు అని అడవిలోకి వెళ్తుంది పులి. కాసేపటికి ఒక మదుపుటేనుగుని చూసి భయపడి ముని వద్దకు వెళ్ళి, స్వామి, నన్ను ఎలాగైనా ఏనుగులా మార్చండి, అప్పుడు నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం ఉండదు అని బ్రతిమాలుతుంది. అప్పుడు పులిని ఏనుగులా మార్చేస్తాడు ముని. ఈ భూమి మీదే అతిపెద్ద జంతువుని నేను, ఇంక నేను ఎవ్వరికీ భయపడను అని హుందాగా నడుచుకుంటూ వెళ్తుంది ఏనుగు. కాసేపటికే ఏనుగును చంపడానికి వేటగాళ్ళు వెంటపడతారు. మళ్ళీ పారిపోయిన ఏనుగు ముని వద్దకు వెళ్ళి, స్వామి, నన్ను చంపడానికి వేటగాళ్ళు వస్తున్నారు, ఏదైనా కలుగులో దాక్కోవాలి, నన్ను చిన్నగా మార్చేయండి అని కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ముని ఏనుగును ఎలుకలా మార్చేస్తాడు. బ్రతుకు జీవుడా అని కలుగులో దాక్కుంటుంది ఎలుక. వేరే జంతువులా బ్రతకడం కంటే ఎలుకలా బ్రతకడమే ఉత్తమం అని అనుకుంటుంది ఎలుక.